బీసీలకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర కేబినెట్. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బీసీ రిజర్వేషన్ల పెంపుకు అనుగుణంగా రాష్ట్రంలో అమల్లో ఉన్న పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. త్వరలోనే ఈ చట్టంలో చేయాల్సిన సవరణలకు అవసరమైన చర్యలు చేపడతామని పొంగులేటి ప్రకటించారు. గౌరవ అడ్వకేట్ జనరల్ గారిని కూడా పిలిచి న్యాయపరంగా భవిష్యత్తులో ఏ రకమైన చిక్కులు రాకుండా ఉండే విధంగా బీసీ సోదరులకి మొన్న ఏదైతే సర్వే చేయబడిందో సర్వే చేసిన దాని పద్ధతిలో 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థ ఎన్నికలకి పోవాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించటం జరిగింది. ఇక దీనికి కావలసిన విధి విధానాలన్నీ ఈ మధ్యనే రాష్ట్ర ఆనరబుల్ హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. 3 నెలల్లో ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల కంప్లీట్ చేయాలని వడివడిగా మాటలతో కాకుండా చిత్తశుద్ధితో లీగల్ గా అడ్వకేట్ జనరల్ గారు లాంటి అనుభవజ్ఞుల సూచనలు సలహాలు తీసుకొని ఈ ప్రభుత్వం ఏదైతే డెడికేషన్ కమిషన్ వేశారో వారి ద్వారా రిజర్వేషన్లు ఇతరత్ర ప్రాసెస్ చేస్తూ ఇందిరమ్మ ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారం 42% బీసీ సోదరులకి రిజర్వేషన్ ఇస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని నిర్ణయించినందుకు దాని మీద మా బీసీ మంత్రులు మళ్ళీ నేను మాట్లాడిన తర్వాత వారు కూడా మాట్లాడతారు. నా పక్షాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాను. దీంతో పాటు ఈ 42% రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు ఏదైతే గతంలో 2018లో ఏ చట్టం అయితే ఉన్నదో ఆ చట్టాన్ని సవరించే అంశం కూడా ఈరోజు కేబినెట్ లో ఈ 42%ని ఇంప్లిమెంట్ చేయటం కోసం ఆర్డినెన్స్ ద్వారా ఆ చట్టాన్ని కూడా సవరించే విధంగా కేబినెట్ ఆమోదించడం జరిగింది. అదే రకంగా రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఉన్న 2 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ని యూనివర్సిటీలుగా కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇదే విషయంపై డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, కేబినెట్ లో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కదా, డీటెయిల్స్ ఏంటి? సూర్య, ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన దాంట్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. చెప్పినట్లుగానే ఇవాళ జరిగినటువంటి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి రాష్ట్ర కేబినెట్లో ఆమోదం తెలిపారు. దీని మీద చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత దీనికి ఆమోదం కూడా కేబినెట్ తెలిపింది. అయితే ముందు నుంచి కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశంలో ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం కట్టుబడి ఉన్నది. కట్టుబడి గతం నుంచి కూడా చెప్తూ వస్తుంది. 42% ఇచ్చి తీరుతాము. గత కొన్ని రోజుల నుంచి కూడా కొన్నేళ్ల నుంచి కూడా ఉన్నటువంటి డిమాండ్ ఇది. సో బీసీ నేతలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి అంశం ఇది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. చెప్పినట్లుగానే ఇవాళ జరిగినటువంటి ఈ కేబినెట్లో ఈ 42% బీసీ రిజర్వేషన్లలో స్థానిక సంస్థలు వెళ్లే విధంగా ఆ కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఇందులో కొన్ని న్యాయపరమైనటువంటి చిక్కులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వాటికి ఎట్లాంటి న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా, ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా ఏదైతే న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారో, సో ఇప్పటికే అడ్వకేట్ జనరల్తో కూడా ప్రభుత్వం సంప్రదించింది, అధికారులు సంప్రదించారు. సో ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ సలహాలు కూడా తీసుకున్నారు. వాళ్ళతో పాటు మరికొంతమంది ఏదైతే ఈ ఎక్స్పర్ట్స్ ఉంటారో ఎక్స్పర్ట్స్ సలహా సూచనలు కూడా ప్రభుత్వం తీసుకున్న తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నది. అయితే ఇందులో మేజర్గా 2018లో గత ప్రభుత్వ హయాంలో దీనికి సంబంధించి ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చారు. సో అది 10 ఏళ్ల పాటు
ఉంటుంది కాబట్టి దాన్ని సవరిస్తూ కొత్తగా మరో ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పేసి కూడా ఇవాళ కేబినెట్ ఆమోదం తెలిపింది. సో ఆ కొత్తగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ ఆర్డినెన్స్ ద్వారా ఇక స్థానిక సంస్థలలో 42% బీసీలకు ప్రభుత్వం చెప్పినట్లుగానే కామారెడ్డిలో గతంలో ఏదైతే ఈ బీసీ డిక్లరేషన్ ప్రకటించారో ఆ ప్రకటించినట్లుగానే ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద ప్రత్యేకంగా కులగణన చేయించింది. కులగణన చేసిన తర్వాత డెడికేషన్ కమిషన్ తోని ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి కసరత్తు చేసి రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించిన దాంట్లో వాళ్ళ సలహాలు సూచనలు తీసుకున్నారు. ఆ తర్వాత అసెంబ్లీలో ఏదైతే డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగానే వాళ్ళు ఇచ్చినటువంటి సూచనల సలహాల ప్రకారమే అసెంబ్లీలో మార్చిలో దీనికి సంబంధించినటువంటి బిల్లు పెట్టారు. బిల్లు అసెంబ్లీలో ఆమోదం తెలిపిన తర్వాత దాన్ని గవర్నర్కు పంపారు. గవర్నర్ నుంచి అది రాష్ట్రపతికి ఆ బిల్లు చేరింది. ప్రస్తుతం రాష్ట్రపతి దగ్గర బిల్లు ఉన్నది. సో రాష్ట్రపతి ఇప్పటికిప్పుడు అంటే హైకోర్టు నెల రోజులలో ఈ రిజర్వేషన్లు ఖరారు చేయాలి, 3 నెలలలోపు ఎన్నికలు నిర్వహించాలి, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యమైంది. సో దీనివల్ల గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి అభివృద్ధి కూడా కొంత ఆశించిన స్థాయిలో జరిగే సిచ్యువేషన్లో లేదు కాబట్టి 3 నెలల ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు చెప్పింది. మరోపక్క ఈ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లు రాష్ట్రపతి దగ్గర ఉంది. మరి ఎట్లా ప్రభుత్వం తరపు నుంచి ఎట్టి పరిస్థితుల్లో 42%తోనే పోవాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. అందులోనే ఆ పట్టుదలతోనే మరోసారి న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు, అడ్వకేట్ జనరల్కి సంబంధించినటువంటి సలహాలు కూడా తీసుకున్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ జరిగినటువంటి ఈ రాష్ట్ర క్యాబినెట్లో 42%తోనే ప్రభుత్వం చెప్పినట్లుగానే బీసీ నేతలకు ఇచ్చినటువంటి హామీ ప్రకారమే 42%తోనే స్థానిక సంస్థలకు వెళ్లేందుకు ఇవాళ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ దిశగా మరికొన్ని రోజుల్లోనే ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి కసరత్తు చేసి తర్వాత 2018కి సంబంధించినటువంటి చట్టాన్ని సవరణ చేస్తూ కొత్తగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ ఆర్డినెన్స్ ద్వారా ఈ 42% రిజర్వేషన్లను అమలు చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా ఎట్లా ముందుకెళ్ళాలి, దీనికి సంబంధించి ఆర్డినెన్స్ సంబంధించి ఎట్లా దాన్ని తయారు చేయాలి, దానికి సంబంధించినటువంటి అంశాలు ఏమేమి ఉంటాయి, ఇట్లా ఓవరాల్ గా వీటన్నిటిపైన కూడా కసరత్తు చేసి ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే బీసీ నేతల నుంచి కూడా వచ్చినటువంటి డిమాండ్ కూడా ఇదే. సో 42% ప్రభుత్వ తరపు నుంచి 42% రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని చెప్పేసి బీసీ నేతలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. కాబట్టి వాళ్ళందరి ఎవరైతే డిమాండ్ చేశారో బీసీలకు సంబంధించినటువంటి డిమాండ్ గత కొన్నేళ్ల నుంచి కూడా పెండింగ్లో ఉన్నదో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు అనుకున్నట్లే ప్రభుత్వం చెప్పినట్లుగానే గతంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారమే బీసీలకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థలకు వెళ్లే విధంగా ఇవాళ జరిగినటువంటి ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సో దీంతో ఇటు మంత్రులు తర్వాత అటు బీసీకి సంబంధించినటువంటి నేతలు కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. సూర్య, బీఆర్ఎస్ కు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీ నాయకులు అయ్యేవారన్నారు. మొదటి నుంచి తాము బీసీల రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని ఇప్పుడు అమలు చేసి చూపిస్తున్నామని చెప్పారు పొన్నం. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలుకు కేబినెట్ ఆమోదం, గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ నేతలు. సెక్రటేరియట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యకర్తలకు స్వీట్లు పంచారు. బీఆర్ఎస్ కు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీ నాయకులు అయ్యేవారన్నారు. మొదటి నుంచి తాము బీసీల రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని ఇప్పుడు అమలు చేసి చూపిస్తున్నామని చెప్పారు పొన్నం. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు కేబినెట్ ఆమోదం, గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ నేతలు. సెక్రటేరియట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యకర్తలకు స్వీట్లు పంచారు.